హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో ఈ వీడియో అయితే స్పితి వ్యాలీ సిరీస్లో థర్డ్ పార్ట్. ఫస్ట్ 2 పార్ట్స్లో అయితే షిమ్లా డిస్ట్రిక్ట్ ఇంకా కిన్నౌర్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ పార్ట్లో ఎక్స్క్లూజివ్గా వచ్చేసి స్పితి వ్యాలీ గురించి అయితే చెప్తాను, లైక్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏమేమి చూడాలి అనేది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ అయితే. సో స్పితిలో 3 మేజర్ సెంటర్స్ ఉంటాయి, నాకో, టాబో ఇంకా కాజా. మీరు ఒకవేళ షిమ్లా టు స్పితి వ్యాలీ సర్క్యూట్ని ఫాలో అవుతే ఇదే ఆర్డర్లో మీకు ఏరియాస్ వస్తాయి. అండ్ మీరు తీసుకునే ప్యాకేజ్ మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది, లైక్ ఏ ప్లేసెస్ చూడాలని. మోస్ట్లీ కాజా అయితే మ్యాండేటరీ ఉంటుంది, బట్ టాబో ఇంకా నాకో లైక్ మీరు ఒకవేళ తీసుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. అండ్ మీరు ఒకవేళ షిమ్లా టు స్పితి సర్క్యూట్లో వెళ్తుంటే మీకు ఆ టెరైన్ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీకు షిమ్లా సైడ్ ఏమో కొంచెం గ్రీనరీ ఉంటుంది ఆ మౌంటైన్స్లో, అండ్ ఆల్టిట్యూడ్ వచ్చేసి కూడా 2000 to 2500 రేంజ్లో ఉంటుంది, రైట్. అండ్ ఒక్కసారి మీరు కిన్నౌర్ ఎంటర్ అయినాక అక్కడ ఆల్టిట్యూడ్ అనేది 3000 వరకు టచ్ అయిపోతుంది, రైట్. అండ్ అక్కడ కొంచెం మౌంటైన్స్ కూడా రాకీ ఉంటాయి, లైక్ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఇక్కడే ఉంటాయి కిన్నౌర్ సైడ్. అండ్ ఒకసారి మీరు స్పితిలో ఎంటర్ అయినాక ఇక్కడ ఏంటంటే ఫుల్ బ్యారన్ ఉంటాయి అన్నమాట, లైక్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 3000 to 4000 రేంజ్లో ఉంటాయి, అండ్ ఫుల్ బ్యారన్ ఉంటుంది, నో వెజిటేషన్. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో లైక్ ఎట్లా ఉంటాయని. ఫస్ట్ మేమైతే గ్యూ మొనాస్ట్రీకి వెళ్ళినాము. ఇది టాబో నుంచి ఒక అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా సెట్టింగ్ ఎంత బాగుందో హిమాలయాస్ మధ్యలో. ఇది చైనాకి చాలా దగ్గరలో ఉంటుంది, చైనీస్ బోర్డర్కి. అండ్ ఈ విలేజ్లో వచ్చేసి కూడా 200-300 మెంబర్స్ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ 500 year old మమ్మీ ఉంటుంది. సో ఇది మీరు చూడాలనుకుంటే గ్యూ మొనాస్ట్రీకి వెళ్ళచ్చు. గ్యూ మొనాస్ట్రీ తర్వాత మేము నెక్స్ట్ టాబోకి వెళ్ళాం. వెళ్ళేసరికి ఒక 6 అట్లా అయింది. అండ్ మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇది నేను అరౌండ్ 7 PM షూట్ చేసిన. లైటింగ్ ఎంత ఉందో చూస్తున్నారు కదా, క్రేజీ వస్తుంది. నెక్స్ట్ మేము టాబోలో తీసుకున్న హోమ్ స్టే అయితే టూర్ ఇస్తాను మీకు. లైక్ ఇక్కడ స్పితి వ్యాలీ సైడ్ ఏంటంటే నార్మల్ హోటల్స్తో కంపేర్ చేస్తే హోమ్ స్టేస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మేము కూడా హోమ్ స్టేసే ఆప్ట్ చేస్తాం ఇంకా. అండ్ ఇక్కడ మేము తీసుకున్న హోమ్ స్టేలో చూస్తున్నారు కదా, లైక్ ఆ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓనర్ ఇంకా కొన్ని డెపిక్ట్ చేసేటట్టు కొన్ని ఇక్కడ పెట్టుకున్నారు డెకరేషన్స్ టైప్. అండ్ మీరు ఒకవేళ ప్యాకేజ్ త్రూ వస్తే మీరు లంచ్ ఇంకా డిన్నర్ లైక్ ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు చెప్తే, ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయితే. అండ్ నెక్స్ట్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి లైక్ ఈ రూమ్లో ఈజీగా 4 to 5 members ఫిట్ అవుతారు. లైక్ మేమైతే ఒక కింగ్ సైజ్ బెడ్ ఉండే 2 to 3 members అడ్జస్ట్ అయినాం. అండ్ దాంతోపాటు వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే టాబో మొనాస్ట్రీకి వెళ్ళాము. దీని స్పెషాలిటీ ఉంది ఒకటి. సో ఇది వచ్చేసి ది ఓల్డెస్ట్ మొనాస్ట్రీ ఇన్ ఇండియా అనమాట. 1000 years ముందే దీన్ని కట్టున్నారు. మా నెక్స్ట్ స్టాప్ అయితే దాన్కర్. ఇక్కడ దాన్కర్ మొనాస్ట్రీ ఇంకా దాన్కర్ లేక్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము దాన్కర్ లేక్కి వెళ్ళాము. Snowfall! Woo! First snowfall experience! Woohoo! Crazy! నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్నోఫాల్ అవుతుందని, అసలు క్రేజీ. ఏంటంటే ఫస్ట్ ఇది పీక్ సమ్మర్ అనమాట. ఇక్కడ మే ఆ టైం కల్లా స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మేము వెళ్ళింది జూన్ 1st week. సో జనరల్గా ఈ టైంలో అయితే అసలు స్నోఫాల్ ఉండదు, బట్ నేనైతే చాలా లక్కీ అని చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే మేము ట్రెక్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం నార్మల్గానే ఉండే వెదర్, కానీ కొంచెం ఒక హాఫ్ అట్లా అయినాక మెల్లగా వెదర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు అనిపించింది మేబీ వర్షం పడుతుందేమో అని, బట్ ఏకంగా స్నోఫాల్ అయింది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్గా ఇప్పుడు లేక్ దగ్గరికి ట్రెక్కింగ్ చేయాలంటే 1.5 hours పడుతుంది ఒక్క సైడ్, డిపెండ్స్ ఆన్ యువర్ ఫిట్నెస్. నాకైతే 45 minutesలో వెళ్ళిపోయాను నేను పైకి. అండ్ కిందికి రావడానికి ఒక 1/2 hour 45 minutes.
దాన్కర్ లేక్ చూసిన తర్వాత మేము నెక్స్ట్ అయితే దాన్కర్ మొనాస్ట్రీకి వెళ్ళాం. మొనాస్ట్రీ కూడా చాలా బాగుండే. సో మీరు కూడా ఎప్పుడైనా దాన్కర్ వెళ్ళినప్పుడు మొనాస్ట్రీకి కూడా తప్పక వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్లో ఆ వ్యూస్ చూస్తున్నారు కదా ఎంత అదిరిపోయినాయో. ఆ ఫ్లోయింగ్ రివర్తో పాటు పక్కన హిమాలయాస్ అసలు సూపర్. ఇంకోటి ఏంటంటే స్పితి సర్క్యూట్ మొత్తంలో డెస్టినేషన్ కంటే ఆ జర్నీ సూపర్ ఉంటుంది. ఆ స్నో పీక్ మౌంటైన్స్ కానీ, పక్కన ఫ్లోయింగ్ రివర్ కానీ, చేంజింగ్ టెరైన్ కానీ, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, అది బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఇది దృష్టిలో ఉంచుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్ రైట్, నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము ఇప్పుడు. ఇది ఏషియాలోనే హైయెస్ట్ బ్రిడ్జ్, చీచమ్ బ్రిడ్జ్. ఇది సీ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్లీ 13,500 feet పైన ఉంది. సో అందుకే ఇది ఏషియాస్ హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఏమాత్రం డిలే చేయకుండా ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో కాజా నుంచి ఫస్ట్ అయితే మేము చిచమ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కీ మొనాస్ట్రీ, హిక్కిమ్, లాంగ్జా అండ్ కామిక్ విలేజెస్ దగ్గరికి వెళ్తాము. సో ఇవన్నీ ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి. మీరు ప్యాకేజ్లో మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు, లేకపోతే మీరు సపరేట్గా రావచ్చు ఇక్కడికి. ప్రతి ప్లేస్కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. సో నేను అక్కడ వెళ్ళి కవర్ చేస్తాను ఏంటని. ఫస్ట్ మేము కీ మొనాస్ట్రీ దగ్గరికి వచ్చినాము. లొకేషన్ అయితే పీక్స్ అసలు. ఇది స్పితి వ్యాలీలోనే లార్జెస్ట్ మొనాస్ట్రీ అనమాట. సో స్పితి వ్యాలీ వస్తే ఈ కీ మొనాస్ట్రీ పక్క రావాల్సిందే మీరు. అండ్ నెక్స్ట్ హిక్కింలో వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో అందరు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. హిక్కిం తర్వాత మేము నెక్స్ట్ కామిక్కి వెళ్ళాం. సో ఇది వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ అనమాట, రోడ్తో కనెక్ట్ అయి ఉన్నది. అండ్ దాని పక్కనే వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళాం, ట్రై చేసినాం. అండ్ కామిక్ ఇంకో దానికి ఫేమస్ అది ఏంటంటే స్టార్ గేజింగ్. సో మీకు ఎవరన్నా స్టార్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పక్క ఇక్కడ ఒక నైట్ స్పెండ్ చేయండి. స్కై చాలా క్లియర్గా ఉంటుంది. సో మీరు ఈజీగా స్టార్స్ని చూడొచ్చు. మాకైతే టైం కుదరలేదు, బట్ మీరు ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి. కాజా వెళ్ళిన తర్వాత మా యాక్చువల్ ప్లాన్ ఏముండే అంటే చందతార్ లేక్, కొంచెం పాస్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనాలికి వెళ్ళి సర్క్యూట్ కంప్లీట్ చేయాలని ఉండే, లైక్ షిమ్లా టు మనాలి సర్క్యూట్ అనేది. కానీ ఏమైందంటే యాక్చువల్గా జూన్ ఫస్ట్ వీక్లో మేము ఎప్పుడైతే వెళ్ళినామో అప్పుడు ఇంకా రోడ్స్ క్లియర్ కాలే, రోడ్స్ కండిషన్స్ బాగా లేకుండే, లైక్ ఫుల్ స్నోఫాల్ అవుతుండే. అదే ఏదైతే కాజా టు మనాలి బిట్ ఉందో అదంతా ఇంకా నార్మల్ వెహికల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే, లైక్ ఓన్లీ 4x4 వెహికల్స్కి అలా ఉండే. సో ఇంకా మా వెహికల్కి క్యాపబిలిటీ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం. సో వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు షిమ్లా మళ్ళీ. అదే వచ్చిన దారిలోనే మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయినాం. కానీ మేము మనాలి పక్క వెళ్ళాల్సి ఉండే, ఎందుకంటే మా రిటర్న్ బస్ టికెట్స్ ఏవైతే ముందే బుక్ చేసుకున్నామో అవి మనాలి టు ఢిల్లీ ఉండే. సో ఇంకా మేము పక్క వెళ్ళాల్సి ఉండే అక్కడికి. ఇంకా మేము ఏం చేసినామంటే షిమ్లా రాకముందే రాంపూర్ అనే టౌన్ ఉంటుంది. సో అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని మనాలికి వెళ్ళాం త్రూ జీబీ. మనాలి రాగానే ఫస్ట్ మేము రివర్ రాఫ్టింగ్ చేసినాం. పర్ హెడ్ 1500 పడ్డది, లైక్ ఫోటోస్ అవన్నీ కదా. అండ్ నెక్స్ట్ హిడింబా టెంపుల్ చూసినాం. హిడింబా టెంపుల్ చూసినాక మాల్లోకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తొందరలోనే ఇంకా మంచి కంటెంట్ అయితే రాబోతుంది.